దేవునామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయం మరొకసారి నూతన సంవత్సరంలో 2026 సంవత్సరం మొదటి ఆదివారం 4వ తారీఖు కదండి. మరి యొక్క మొదటి ఆదివారంలో దేవుడు మనందరూ కూడా ఆయన సన్నిధికి చేసినందుకు ఆ దేవుడు మనం ఒక్కసారి అందరూ స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ప్రేమ దేవుని పిల్లలు సిద్ధముగా ఉండగా మనం కూడా మన హృదయాలు తెరిచి సిద్ధముగా ఉండి దేవుని వాక్యాన్ని వినడానికి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, మనం చదువుదాం ఆ మాటను ఒకసారి. పరమగీతంలో 4వ అధ్యాయం 10వ వచనం ఆయన అంటాడు, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, నీవు పూసుకోను పరిమళ తైలము కన్నా పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరం. ప్రార్థన చేసుకుందాం. వీటిగా ప్రేమించి మా పరమ తండ్రి నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులను క్షమిస్తూ ఉన్నాం. అయ్యా, నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరంతో మాట్లాడడం పెట్టుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయంలో మనస్సును మాకు అనుగ్రహించమని మరొకసారి మేము వేడుకుంటూ ఉన్నాం. గొప్ప దేవుడు నువ్వు నాయన. అయ్యా, మీరు మాట్లాడితే అద్భుతములు, మీరు మాట్లాడితే సూచక క్రియలు, మీరు మాట్లాడితే అయ్యా మా జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి. మరి ముఖ్యంగా తల్లి ప్రభువా, మా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు చేసిన ప్రతి కార్యంలో ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ కార్యములు, నీ పరిశుద్ధాత్మ సంచారము మాకు అనుగ్రహించి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావితం చేసుకోమని, నిర్లక్ష్యం అలక్ష్యం అనేది మనం ఉండకుండా లేకుండా రాకుండా సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుని చుట్టూ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు మాట మనం చూస్తున్నాం. ఆయన సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం కదా, నీ ప్రేమ ఎంత మధురము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీ ప్రేమ ఎంత మధురము అంటున్నారు. ఏంటి ఆ ప్రేమ అంత మధురం ఏంది అని ఒకసారి గమనించి మనం చూస్తే, మనకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా, స్వీట్స్ తింటాం. అందులో ఇష్టమైన స్వీట్ కూడా ఉంటుంది. రకరకాల స్వీట్స్ ఉంటాయి. ఆ స్వీట్స్ లో మనకు ఒక ఇష్టమైన స్వీట్ ఉంటుంది, అది అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మా విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుక ఆయన అంటున్నాడు, నీ ప్రేమ ఎంత మధురము. ఆ మాధుర్యాన్ని మనం పొందుకోవాలి. ఏం చేయాలంట? మాధుర్యాన్ని పొందుకోవాలి. ఆ మాధుర్యాన్ని నువ్వు ఆస్వాదించాలి. వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. ఆమె అంటున్నాడు, ప్రియుడు దేవుడు వధువు అనే సంఘంతో చెబుతున్న మాట ఏంటంటే, నీ ప్రేమ ఎంత మధురము అని చెప్పినాడు. ఎప్పుడు చెప్పినాడు? ఎలా ఏంటి సంగతులు ఒక్కసారి మనం గమనించి మనం చూస్తే నిజంగా ఇది అద్భుతమైనటువంటి మాట. ఇది వర్ణించడము, దాన్ని వివరించినప్పుడు దానికి ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దాంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం మనకి ఇక్కడ తెలియజేయబడతా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ ప్రేమ ఎంత మధురం అని ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అని ఒకసారి మనం గమనించి మనం చూస్తే, తండ్రి అయినటువంటి దేవుడు వధువు అనే సంఘములకు చెబుతూ ఉన్నటువంటి మాట. ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాట అని ఒకసారి గమనిస్తే, వధువు ఎప్పుడో అలంకరించబడినప్పుడు ఆమెకున్న అందం, అలంకరించబడినప్పుడు ఆమె అందము పెరుగుతుంది. ఏమవుతుంది?
పెరుగుతుంది. ఆ అందం పెరిగినప్పుడు ఆమె మాటల్లో కూడా ఆ యొక్క ప్రేమ అనేది వస్తుంది. నిజంగా ప్రేమించే మనసు, హృదయము, గుణము ఉంటే ప్రేమ కలిగిన మాటలే వస్తాయి. ఏ మాటలు వస్తాయి? ప్రేమ కలిగిన మాటలే వస్తాయి. ద్వేషం, ఈర్ష్య, కక్ష, కోపం, అసూయ, కుళ్ళు ఇలాంటివి ఏవి కూడా రావు. మాటల్లో ప్రేమనే కనబడుతుంది. ఏం కనబడుతుంది? లోకానుసారంగా మన మనుషులు మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు, గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటేనే ప్రేమ ఉంటుంది. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ప్రేమ ఉంటుందా? ఉండదు. ఎందుకనేది ఇది ప్రాక్టికల్ గా లైఫ్ ఇట్లాగే ఉంటుంది. ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు, ఇవ్వకపోతే ప్రేమ లేనట్టు. ప్రేమ అంటే యాక్చువల్ గా మారుతూ వస్తుంది. పాతకాలంలో ఖాళీ ఏమి లేకుండానే ప్రేమలు ఉండేవి. గిఫ్ట్ అనేవి ఇప్పుడు పెరిగినాయి. ఇప్పుడు ఇంకా డిమాండ్లు పెరిగినాయి. నాకు కావాల్సింది ఇస్తేనే నువ్వు ప్రేమిస్తున్నట్టు, లేకపోతే నువ్వు ప్రేమించట్లేదని పెరిగిపోయింది. ఇది ప్రేమ ఎట్లా అవుతుంది? కాదు. అందుకే నా దేవుడు, నా రక్షకుడు నువ్వు గిఫ్ట్ అడగక ముందుగా ఇచ్చాడు ఆయన. అది ఆయనలో గొప్పది. గిఫ్ట్ అని అంటే ఆయనే స్వయంగా తనను తానుగా గిఫ్ట్ గా ఇచ్చుకున్నాడు. ఆయన ద్వారా ఈ రోజున నీకు విలువ పెరిగింది. ఒక చిన్న విషయం మాట్లాడుకుందామా? ఏంటంటే ఇద్దరు అబ్బాయికి వివాహం జరిగింది, రైట్? ఇప్పుడు అమ్మాయి పుట్టింటికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? లగేజ్ పట్టుకుని వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ ఏమేస్తారు? తల్లి క్వశ్చన్ ఏమేస్తుంది? అమ్మాయి ఎప్పుడైతే కనపడింది అప్పుడు ఏమడుగుతుంది? అల్లుడు గారు అల్లుడు గారు రాలేదా? ఎందుకు? అమ్మాయి ఎప్పుడైతే కనపడింది కాబట్టి, బ్యాగ్ కూడా ఆమె చేతిలో ఉంది కాబట్టి భయం వేస్తుంది. ఫస్ట్ ఆమె చూడగానే సంతోషం వేయదు. ఏమేస్తుంది? నిజం చెప్పండి, ఏమేస్తుంది? భయం వేస్తుంది. అంటే అమ్మాయి ఎప్పుడైతే కనపడుతుంది, లగేజ్ కూడా ఆమె తీసుకొచ్చింది. అసలు ఆయన మనిషి కనబడుతుంది. అమ్మ, అన్నిటికీ నువ్వు ఎందుకంటే తొందరపడుతూ, ఎందుకంటే భయపడుతూ ఆయన బండి పార్క్ చేస్తుండు బయట అని. అమ్మయ్యా అనుకుంటే దోపట మనసులో. అంటే ఎంత భయమో చూడండి. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ నార్మల్ గానే వచ్చింది కదా, ఒకవేళ కోపంగానో బాధగానో ఏడుస్తూనో ఇంటికి వచ్చింది అనుకోండి, ఏమైంది, ఏం చేసినవే అని అంటే తప్ప ఏం జరిగింది మీ మధ్యలో, ఎవరైనా మీరు ఇద్దరు కొట్లాడుకున్నారా, రకరకాలుగా అన్ని అడుగుతా ఉంటారు. ఇంకా ఎందుకు తెలుసా? ఆ తల్లికి ఉన్నటువంటి బాధ అలాంటిది. ఏం జరిగిందో, ఏమైందో, నా బిడ్డ ఆ యొక్క సంసార జీవితం, మ్యారేజ్ లైఫ్ ఏమైపోతుందో భయమే ఉంటుంది ఆమె లోపల. తప్ప ఆడపిల్ల ఇంటికి వస్తే అంత భయంకరం, సంతోషం లేదు. వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు అనుకోండి, చూడముచ్చటగా ఉన్నారు. అసలు ఆమె ఎంత పొంగిపోతుందో లోపల. దీనికి అందరికి కారణం ఎవరండి? అల్లుడు గారు కనబడకపోయినా ప్రాబ్లమే, అల్లుడు పక్కన లేకపోయినా ప్రాబ్లమే, బిడ్డ పక్కన. అంటే ఆయన లేకపోతే బిడ్డ నథింగ్ అని, జీరో అని మనం అర్థం చేసుకోవాలి. ఇది లోకానుసారమైన మర్యాదనే, కానీ ఇది నిజమైనటువంటి మర్యాద ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? బైబిల్ గ్రంథం నుంచి వచ్చింది. యేసయ్య నీతో లేకపోతే నీ పరిస్థితి కూడా అంతే. యేసయ్య లేకపోతే, దేవుడు లేకపోతే నీ జీవితము చింపిన విస్తరి. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి మాట మనం గమనిస్తాం. ఈ మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదాం. 12వ వచనం. మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను.
వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరి క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా అని క్వశ్చన్ మార్క్ ఇస్తూ ఉన్నారు. ఏమంటున్నారండి? కయ్యను వంటి వారమై ఉండరాదు. కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు ఎవరి సంబంధి అంటారు? దుష్టుని సంబంధి. కారణం ఏంటి? వాడతన్ని సహోదరుని చంపినాడు. వాడతను ఎందుకు చంపినాడు అని అంటే వారి క్రియలు చెడ్డవి. 4 విషయాలు కంటిన్యూగా లైన్ మనకు కనబడుతున్నాయి అక్కడ. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. ఇందాక నేను మీకు నా సాక్ష్యంలో చెప్పిన విషయాలు అవే. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎవరు వంటి వారమై ఉండరాదు అంట? కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎందుకు అని అంటే వాడు తన సహోదరుని చంపాడు. ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి. ఎందుకు అని అంటే వాడి క్రియలు చెడ్డవి గనుక ఏమంటాడు? తన సహోదరుని క్రియలు నీతి గలవై, ఆమేన్ హల్లెలూయా, నీతి గలవై ఉండెను కనుకనే కదా. ఎందుకు చంపినాడంటే ఆయన నీతిమంతుడు, ఆయన క్రియలు నీతిమంతులమై నీతి గలవై ఉన్నందున ఈ లోకం అంగీకరించకపోవచ్చు, నీ దేవుడు అంగీకరిస్తాడు. ఈ లోకం స్వీకరించకపోవచ్చు, నీ దేవుడు స్వీకరిస్తున్నాడు. ఈ లోకం ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడిని ప్రేమిస్తూ ఉన్నా. ఈ లోక ప్రేమ ముఖ్యం కాదు, దేవుని ప్రేమ ముఖ్యం. నీ దేవుడికి ఏది ఇష్టమో అది నువ్వు చెయ్యాలి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని. అలాగన అనేక మంది సేవకులు, ప్రవక్తలు, యాజకులు, ఆయన శిష్యులు ఆయన కోసం మరణించారు. వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినారు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? ఆయన నీతి గల సింహాసనం ఎదుటనే ఉంటారు. ఇక్కడ ఉంటారు. మనం ఎక్కడ ఉంటామో తెలియదు. అందుకే హతసాక్షులు అక్కడనే ఉంటారు, ఇక్కడ ఉన్నారు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నారు. నువ్వు విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. నీవు నీతిమంతుడమై ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు నీతిమంతుడమై ఉండాలి. కయ్యను వంటి వారుగా ఉండకూడదని వాక్యం చెబుతుంది. వాడు ఎందుకు అలా ఉన్నాడు అంటే వాడి క్రియలు చెడ్డవి, వాడు దుష్టుని సంబంధి. వాడు ఎవరి సంబంధం అనేది క్లియర్ గా చెప్పబడుతున్న మాట అంటే వాడు దుష్టుని సంబంధి అయి ఉన్నాడు. ఆ దుష్టుని యొక్క సంబంధము కలిగిన వాడు గనుకనే వాడు దుష్టుని సంబంధిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు అలా ఉండకూడదని వాక్యము చెబుతూ ఉంది. ఒకప్పుడు నువ్వు చీకటి అయి ఉంటివి, వాక్యం చెప్తుంది. ఏమంటున్నావు? ఒకప్పుడు నువ్వు చీకటి అయి ఉంటివి, ఇప్పుడు నువ్వు వెలుగు సంబంధివి. అనగా నువ్వు క్రీస్తు సంబంధివి, అనగా నువ్వు దేవుని సంబంధివి, అనగా నువ్వు ఆ కృపా సత్య సంపూర్ణమైన వారి సంబంధమైన సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నువ్వు దేవుని సంబంధిగా ఉండాలి, కానీ లోక సంబంధిగా ఉండకూడదని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే ఇందాక మనం చూస్తూ వచ్చినాం ఏంటంటే ఆ కయ్యూరు సంబంధిలాగా మనం ఉండకూడదంట. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన.
హల్లెలూయా. ఎవరిదంట యుద్ధం? ఎందుకు ఎవరు చేయాలి? నువ్వనేనా? దేవుడు చేయాలి. నీ యుద్ధాన్ని దేవుడికి అప్పచెప్పు. అన్నాడు నీ భారము ఎందుకంట నా కాడి సులువైనది. మీ చింత యావత్తు, గట్టిగా చెప్పు, మీ చింత యావత్తు ఎస్ దేవుని పని వేయాలి. నీ భారం దేవుడికి అప్పచెప్పాలి. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నా. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా కదా, అద్భుతమైన దేవుడికి ముందున్నాడు. నువ్వు ఆయన పెట్టాలి ముందు. ఎవరు పెట్టాలి? ఆయనకి ముందున్నాడు. ఆయన ముందుంటే నీ మార్గాలన్నీ కూడా సరళం చేయబడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఈ ప్రేమ 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 అంటూ ఉన్నాం కదా, ఈ వర్డ్ మనల్ని బాగా ఇబ్బంది పెడతా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించడం కాదు, మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం మనలో కావాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తేనే తప్ప. హల్లెలూయా. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తేనే తప్ప మన ప్రేమ బయటికి రాదు. వాళ్ళు మనల్ని ప్రేమించడం కాదు, మనం వాళ్ళని ప్రేమించాలి. ప్రేమిస్తే ఎట్లా ప్రేమించాలంటే ఏం జరిగినా కూడా మీరు అప్పుడు బాధ ఉండదు. ఏముండదు? ఎందుకు? మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. వాళ్ళు ద్వేషించినా, కోప్పడినా, ఇంకెవరు చేసినా, మనల్ని దూరం చేసినా, మనతో మాట్లాడకపోయినా, మన పైన దూషణలు చేసినా, మన పైన అపనిందలు మోపినా, మనం వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాం కాబట్టి క్షమించడం మనం నేర్చుకుంటాం. We will excuse them, we will forgive them. మనం మంచిగా కోరుకుంటాం. ప్రభువా ఆ బిడ్డను మీరు కాపాడండి, ఆ సహోదరుని కాపాడండి, ఆ కుమారుని కాపాడండి, ఆ సహోదరుని ప్రభువా మీరు చక్కగా చూడండి, ఆయనకి ఏ అపాయం కలగవద్దు, వారికి ఏ ఇది కావద్దు. దేవుడు మరలా తనే నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. అది చేయాలంటే మొదటి నువ్వు కోపాన్ని చూపించినావు అనుకోండి, ద్వేషాన్ని చూపిస్తే ద్వేషం పెరుగుతూనే ఉంటుంది. ఇద్దరి మధ్యలో ద్వేషం పెరుగుతూ ఉంటుంది. కోపం ఇద్దరి మధ్యలో పెరుగుతూ ఉంటుంది. ఈర్ష్య ఇద్దరి మధ్యలో పెరుగుతుంటది. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా ఖచ్చితంగా. అంటే ఒకరిని ఒకరు ఏం చేసుకుంటారంటే పోరాడుకుంటూనే ఉన్నారు. ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఉన్నారు. ఎత్తుకు పై ఎత్తు వేయడం కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే వదిలేయటం. ఏది ఏమైనా కూడా ఆయన రెండు చేతులు ఇలా ఎందుకు పెట్టాడంటే, ఎందుకు పెట్టాడు ఏమో. హల్లెలూయా. ఇలా ఎందుకు పెట్టాడు? యాక్చువల్ ఇలా ఎందుకు పెట్టారు ఆయన్ని? ఒకటి ఇదంతా మీరంతా నా వాళ్ళే అని. రెండోది మొత్తం మీకోసమే నేను సమర్పణ చేసుకుంటున్నా అని. ఆ విషయం నువ్వు గమనించాలి. వచ్చిన ఆయన ప్రేమ ముందు నీ ప్రేమ నథింగ్. నువ్వు ప్రేమిస్తే నువ్వు మనుషునిగా ప్రేమిస్తూ ఉన్నావు. వై యు ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్? మనుషుడు ప్రేమించాలని దేవుడు ప్రేమించాడు. దేవుడు ఏం ఆశించాడు? నీ దగ్గర నుంచి ఆశించాడు. తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎదుగలగలిక వీరిని క్షమించమని చెప్పాడు ఆయన. అంతేనా? ఇంకేమన్నాడా? కయ్యని ఏం చేశాడు? అసలు వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంటి చెప్పండి ఒకసారి. కయ్యనికి హేబేలుకి ఒక ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకు సొంత తమ్ముని చెప్పారు? కోపంతోనే. ఎందుకు కోపం? ఏమన్నాడు? ఏమైనా అన్నాడా? తిట్టుకున్నారా? అనుకున్నారా? కొట్లాడుకున్నారా? ఏమైనా జరిగిందో వాళ్ళిద్దరి మధ్యలో? ఏమి జరగలేదు. జరిగిందల్లా ఒకటి ఏంటిదంటే, ఈయన దేవునికి అర్పణ తీసుకొచ్చాడు, ఈయన కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చాడు. ఈ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించాడు. ఇంత జరిగిన విషయం. దీనికే ఈ కయ్యను ఏం చేసుకున్నాడంటే సొంత తమ్ముడి మీద కోపం పెంచుకున్నాడు. సొంత తమ్ముడి పైన కోపం పెంచుకుంటే లోకంలో మనుషుల పైన మనం కోపం పెంచుకోలేమా? ఆ కోపం మనం పని చేయట్లేదా అంటే ఎస్, పని చేస్తుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. నా ప్రేమ దేవుడు వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటంటే ఆయన అంటున్నాడు ఇక్కడ, నీ యొక్క ప్రేమ
ఆ యొక్క ద్వేషాన్ని జయించాలి. నీ ప్రేమ కోపాన్ని జయించాలి. నీ ప్రేమ ఈర్ష్యని జయించాలి. నీ ప్రేమ పగని జయించాలి. నీ ప్రేమ ఏం జయించాలంట? లోకాన్ని జయించాలి, మనుషులను జయించాలి. జయించగలిగే ప్రేమ నీ లోపల కలిగి ఉండాలి. హల్లెలూయా. మన లోకంలో ఏమనుకుంటామంటే, లోకంలో మనం ఏదైతే ఆశిస్తున్నామో అది మనకు దొరకాలి, దొరికితేనే మన ప్రేమ అనుకుంటున్నాం. లేదు కాదు. దొరికితే ప్రేమ కాదు. దొరికినంత మాత్రాన అది నిజమైంది కాదు. ప్రేమైంది ఎప్పటికైనా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అన్న సంగతిని నువ్వు గ్రహించాలి. ఎప్పటికైనా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కూడా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. నీ ప్రేమ ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తిని జయించేదిగా ఉండాలి. నీ ప్రేమ వాళ్ళంతా మాట్లాడి ఏం చేసినా నువ్వు మాత్రం దేవుడి ప్రేమనే చూపించాలి. దేవుని ప్రేమ నువ్వు చూపించకపోతే నువ్వు ఎదుటి మనిషిని జయించలేవు. కయ్యను అలా జయించలేకపోయాడు. కోపం వచ్చింది, కర్ర తీసుకున్నాడు, తల బాధినాడు, కొట్టేశాడు, చంపేశాడు, రక్తం కారుతా ఉంది, వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ దేవుడి స్వరము, దేవుడు మాత్రము కయ్యని విడిచిపెట్టలేదు. కయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నీ తమ్ముడు ఎక్కడ అంటే నాకు తెలియదు అంటున్నాడు. కారణం ఏంటంటే వాడిని కొట్టి చంపేశాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు చూడాలనుకుంటున్నారు, కానీ వాక్యం ఏమంటుందంటే దేవుడు చూస్తున్నాడు సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ద ఫస్ట్ ఫ్యామిలీ ఇన్ దిస్ వరల్డ్. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడి వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో నీ దేవుడు కార్యము చేయాలి అని అంటే మొదటిగా నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉండాలి. ఎవరిని ప్రేమించే బిడ్డగా ఉండాలి? ఎవరిని? నీ ప్రేమ ఎంతో 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 మధురం. నీ ప్రేమ ఎంతో 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 మధురం. దేవుని ప్రేమ, ఆ ప్రేమకు తగినట్టుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమ దేవుడు మనిషిని జయించాలి అంటే మనిషిలో ఉన్న ద్వేషాన్ని జయించాలి, కోపాన్ని జయించాలి. ఆ జయించగలిగేటువంటి దానికి మాత్రమే ఉంది, ఆ ప్రేమకు మాత్రమే ఉంది. అది దేవుని ప్రేమ అయ్యున్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యాలు చూస్తాం. అందుకని మా నీ ప్రేమ ఎంత మధురము. హల్లెలూయా. ఒక కుమార్తె ఇంటికి వస్తే అల్లుడు లేకపోతే, అల్లుడు కనబడకపోతే, లేకపోతే ఏదైనా బాధతో వస్తే ఎంత తలనిపోతుందో ఆ తల్లి యొక్క హృదయం, ఆమె మనస్సు. అలాగే ప్రేమ లేకుండా నీవు కూడా ఆయన లేకుండా నీ జీవితం ఎలా ఉంటుందంటే అల్లుడు లేని జీవితమే. అప్పుడు ఆ తల్లి కూడా బాధ, తండ్రి కూడా వేదన, అంత వర్ణనాతీతమైన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. అందుకని ఆయన క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలంట? క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. హల్లెలూయా. ఆ మనస్సు మనం కలిగిన వారమై ఉండాలి. ఆ విషయాలను గమనించాలని దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆ క్రీస్తు యేసులో కలిగిన మనసు ఎలాంటిదంటే, తండ్రి మీరు ఏం చేయించున్నారో వేరొకరు కనుక వీరిని క్షమించారు. ఆయన తులనాడినారు, ఆయన వేధించినారు, ఆయన బాధించినారు, ఆయన కొట్టినారు, ముళ్ళ కిరీటం పెట్టినారు, ఉమ్మేసినారు, త్రోసేసినారు, అవహేళన చేసినారు, రకరకాలుగా హింసించినారు. కానీ ఆయన అంటున్నాడు మీరేమి చేయించున్నారో మీరు ఎరగరు. They doesn't know what they are doing. వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు అని అంటున్నాడు ఆయన. అంటే ఆ ప్రేమలో ఉన్న గొప్పతనం అదే. వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు, కానీ నువ్వు మాత్రం నీ ప్రేమను
విడిచిపెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రేమ ఎలా ఉండాలంటే క్షమించేదిగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఇస్ నాట్ లవ్. నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నది ప్రేమ కాదు. నా దేవుడు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు దగ్గర నీ దగ్గర నుంచి. సంఘం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, మనుషుల దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక విశ్వాసం దగ్గర నుంచి దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమి ఎక్స్పెక్ట్ చేశాడంటే నీ హృదయాన్ని మాత్రమే. కారణం అంటే ఆ హృదయ అంతరంగంలోనే అనేకమైన విషయాలు జరుగుతున్నాయి కాబట్టి, అది నాటక రంగము కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి కనుక, అందుకే దావీదు అంటాడు, నా అంతరంగంలో స్థిరమైన మనసులో నూతనముగా పుట్టించమని చెప్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇది దేవుడితో మాట్లాడుతున్న విషయం. లోకానుసరమైన ప్రేమ లాంటి ప్రేమ కాదు దేవుడి ప్రేమ. లోకానుసరమైన ప్రేమ అన్ని లోకంలో వాటి అన్నింటినీ ఆశిస్తే అది నిజమైన ప్రేమ కాదు. విషయాన్ని గమనించాలని వాక్యంగా చూస్తున్నాం. ఇచ్చేదై ఉన్నది, ఇచ్చే విధము, ఇచ్చే గుణము, ఇచ్చే లక్షణం, ఇచ్చే మనస్సు, ఇచ్చే హృదయం కావాలి ప్రేమ దేవుడు. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవుడిని నేను ప్రేమిస్తున్నా అని అందరూ చెప్తారు. లోకంలో ఏం చెప్తారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అందరూ చెప్తారు. కానీ ఆ ప్రేమకు తగినటువంటి జీవితం ఈ లోపల ఉన్నదా అని అంటే లేదు అని చెప్పాలి. కానీ ఈరోజు మనం దాన్ని సంపాదించాలి. అందుకే దేవుని వాక్యం ఈ రోజున నీతో, నాతో, మనతో మాట్లాడుతా ఉన్నది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు తను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండెను గనుకనే వాడు చంపినాడని మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. మనం అలాంటి వారం కాదు. కయ్యను వంటి వారమై మనం ఉండరాదు. ఎవరి వంటి వారమై ఉండాలి? హేబేలు వంటి వారమై ఉండాలి. ఆయన దేవుడికి ఇలా ఏం తీసుకొచ్చినట్ట? విలువైనది తీసుకొచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ట్రాజడీ ఈ లోకంలో ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఒక విషయం ఏంటంటే, లోకంలో మనుషులు ఎన్ని రకాల ప్రేమలు ఉన్నాయంటే, అక్కచెల్లెల మధ్యలో ప్రేమలు ఉన్నాయి, భావమర్దుల మధ్యలో ప్రేమలు ఉన్నాయి, భార్య భర్తల మధ్యలో ప్రేమలు ఉన్నాయి, యవనస్తుల మధ్యలో ప్రేమలు ఉన్నాయి, పెద్దలు చిన్నల మధ్యలో ప్రేమలు ఉన్నాయి, బంధువుల మధ్యలో ప్రేమలు ఉన్నాయి. అన్ని ప్రేమలు ఒకటే ఒక విషయాన్ని మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అన్ని ప్రేమలు సరైనవి. ఒక్కరు చెప్పండి సరైనవి అని చెప్పగలిగితే, ఎందుకో నాకు చెప్పాలి. నిజమైనవి కావు, సరైనవి కావు. ఎందుకు అంటే అవన్నీ తాత్కాలికమైనటువంటివి. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ తాత్కాలికమైనటువంటి అన్ని వెళ్ళిపోయేవి. మీరు ఎవరైనా చనిపోతుంటే, నేను చనిపోతున్నా బాయ్ అని చెప్పి వెళ్ళగలరా? నేను వెళ్ళిపోతున్నా, నేను చనిపోతున్నా, ఇక మీకు సెలవు అని చెప్పి వాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేదు లేదు. చెప్పుకునే వెళ్ళిపోతారు. పోయి మన దగ్గర పోయి అడగలమా? ఎందుకైనా చెప్పుకుంటే పోయి మనం అడగగలమా? అది చేయలేము కనీసం. ఎందుకంటే వాళ్ళ జీవమే లేదు. నువ్వు ఆ విషయాన్ని కానీ అదే ఈ లోకం ప్రేమ కూడా సీమ అలాంటివే దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం చాలా విషయాలు మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇవన్నీ తాత్కాలికమైనటువంటివే. ఏ ప్రేమ తీసుకున్న తాత్కాలికమైనటువంటివే, శరీరానుసారమైనవే, అంతే తప్ప ఇంకా వేరే ఏమి కూడా లేవు అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ ప్రేమలో మనకు దొరికే ఆనందం ఏంటి చెప్పండి సార్? ఎండ్ లో మనకి ఏం దొరుకుతుంది? ఎండ్ ఆఫ్ ద టైమ్స్ లో ఏం దొరుకుతుంది? గుడ్ బాయ్. ఏం దొరుకుతుందన్నా? ఇలా చేయబెట్టండి. బాధ చెప్పండి, పెట్టండి. అబ్బా మొన్న ఎక్కడ ఉంది? ఇక్కడ కదా ఉంది. పెట్టండి, అందరూ పెట్టండి. లెఫ్ట్ చేయబెట్టండి. బాధ చెప్పండి. నా వెంక చెప్పండి. బాధ, వేదన, దుఃఖము, కష్టము, నొప్పి, కన్నీరు కదా. హల్లెలూయా.
అంటే ఎండ్ ఆఫ్ ద టైంలో మనకు దొరికేది పెయినే తప్ప వేరేదేం లేదు ఇక్కడ. ఎందుకంటే నిజమైనది కాదు కాబట్టి. ఒక మాట నువ్వు తిట్టినా ప్రాబ్లమే, ఒక మాట అన్నా ప్రాబ్లమే, చూడకపోయినా ప్రాబ్లమే, కలవకపోయినా ప్రాబ్లమే, ఏదో ఇయ్యకపోయినా ప్రాబ్లమే, ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. కానీ ప్రేమలో నా దేవుని ప్రేమ ఇలాంటివి ఏమి ఉండవు. మనుషుల మధ్యలోనే ఉంటాయి. ఇది అక్కజల్లల మధ్యలో కూడా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో మంచిగా ఉంది అనుకోండి, అన్ని ఇచ్చిపుచ్చుకుంటారు, నగలు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు, డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఒకవేళ టైంకి ఇవ్వలేదు అనుకోండి, ఇంకా అయిపోయినట్టు. ఆ ప్రేమ నిజమైంది కాదు. హల్లెలూయా. మనం ఇస్తాం, తీసుకొని ఇస్తాం ఆ టైంకి. తీసుకొని దేనికి పోతామో తెలుసా? పేరుకు పోతాం, గొప్పతనానికి పోతాం. తీసుకొని పోతాం, ఇస్తాం. ఇచ్చిన తర్వాత టైం ఇవ్వలేదు అనుకోండి. మీలో ఎవరైనా ఉన్నారు అట్లా? ఉండొచ్చు, నాకు తెలుసు, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు కోపం ఎక్కడ వస్తుంది? వాళ్ళ టైం ఇవ్వలేందుకు వస్తుంది ఒకటి. రెండోది ఇంట్రెస్ట్ ఇవ్వలేందుకు వస్తుంది. ఇంకోటి ఎప్పుడు వస్తుంది అని అంటే వాళ్ళు ఇప్పుడు కాదు తర్వాత అన్నందుకు వస్తుంది బాధ, వేదన. తీసుకున్నప్పుడు నువ్వు ఎట్లా తీసుకున్నావు, ఎంత ప్రేమగా తీసుకున్నావు, ఎంత గోచరగా తీసుకున్నావు, ఎంత అడిగి తీసుకున్నావు, కాలు మొక్క ఎంత పని చేసినావు, పొరుగు దండాలు పెట్టి ఎంత పనులు చేసినావు. ఇప్పుడేమో తర్వాత ఇస్తా, ఇప్పుడు లేవు, రేపా వచ్చే వారం ఇస్తా, నెల ఏది అడగలేపో అయిపోయి. అమ్మో లేవంటుంది గుండె బదులు గుండె చేసిపోతుంది. హల్లెలూయా. గుండె చూసుకుంటే తప్ప ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్ ఎత్తులు ఎందుకు? ఏమి ఫోన్ ఎత్తులు ఎందుకు? ఫోన్ ఎత్తులు మెసేజ్ల మీద చాటింగ్ అన్ని చేసి లాస్ట్ ఎత్తిన తర్వాత ఏమైంది అంగమా ప్రేమైంది ఏం బిడ్డ శరీరానుసారమైంది అంతా కూడా. పెయిన్ 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 పెయిన్, బాధ, వేదన, దుఃఖం, కన్నీరు. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? ఎవరు లేరు, నువ్వు తప్ప. కనబడ్డప్పుడే నువ్వు తప్ప ఎవరు? నీదంతా చూస్తూనే ఉంటాడు, మళ్ళా విషయాలంతా చూస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నిజం, ఇది సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న మాట చెప్తాను, రీల్స్ లో వచ్చినటువంటి విషయం చెప్తాను. మగ సింహం ఆడసింహం రెండు కూర్చున్నాయి, పిల్ల కూడా ఉంది మధ్యలో. ఇంకొక ఆడసింహం పోతుంది. ఈ మగ సింహం దాన్ని చూసింది, పక్కన కూడా ఆడసింహం దీన్ని చూస్తుంది. వీడు చూస్తాడు పాపం, ఏదో ఒక్కడ కొట్టింది ఎత్తి మీద దుబ్బకు ఇట్లా అని. అంటే సింహాల పశువుల మధ్యలోనే ఇంత ఈర్ష పగలుంటే ఇక మనిషి నువ్వు చూస్తే ఎట్లా పరిస్థితి ఆలోచన చేయండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. లోకానుసారం వాటిని నువ్వు వెంపలాడుతున్నావు. ఎంగేజ్ ఎలా ఉంటుందనంటే పరిగెడుతుంటాం. ఏదో ఉందని కానీ ఎండమావలే ఏముండదు అక్కడ, ఏముండదు అక్కడ. హల్లెలూయా. కొత్తగా పెళ్ళిళ్ళు అడగొచ్చు, ఇంతకుముందు పెళ్ళిళ్ళు అడగొచ్చు, అక్కడ ఏముండదు అని అంటారు. నిజంగా ఏముండదని అంటే దాని అర్థం ఏంటంటే ఉంటుంది. ఏముంటుంది అంటే దేవుడు ఉండాలి అక్కడ. దేవుడు లేకపోతే అంత శూన్యమే, దేవుడు లేకపోతే అంత వ్యర్థమే, దేవుడు లేకపోతే జీరో. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మార్గం మనం చూద్దాం. చూడండి ఒకసారి దయచేసి గమనించాల్సిందిగా మనం చేస్తున్నా 18వ వచనం, అదే అధ్యాయం 18వ వచనం. అమ్మా చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను అస్సలైన విషయం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏంటంట? చిన్న పిల్లలారా. ఎవరిని అంటున్నాడు చిన్నపిల్లలు అనేసి? ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా ఆయన దృష్టిలో చిన్నపిల్లలమే. తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా అండి? నువ్వు ఎంత పెద్దోడివైనా, నువ్వు ఎంత పెద్దదానివైనా నాకు చిన్నదానివే, చిన్నోడివే, పిల్లోడివే, నా కూతురువే, నా కుమారుడివే అని చెప్తారు. అలాగే దేవుడు ఏమన్నంటే చిన్న పిల్లలారా చదువు మాటతోను నాలుకతోను కాక
క్రియతోను, చూడాలి, గమనించాలి, మాటతోను నాలుకతోను మాట్లాడకండి. ఏంటంటే ఏం చేయకూడదంట? మాటతోను నాలుకతోను మీరు కాదు చేయాల్సింది. ఎందుకంటే అవన్నీ నీటి మూటలే. ఏంటి అవన్నీ? నీటి మూటలే. ఫస్ట్ ఫ్యామిలీకి వెళ్దాం మనం. దేవుడు ఏదైతే తోటలోకి వచ్చి ఎవరిని పిలిచాడంటే ఫస్ట్ గా ఏమన్నాడు? పిలిచి ఆదామా అని పిలిచాడు. ఆదాం ఏమన్నాడు చెప్పండి? ఆదాం ఏమన్నాడు? నీ స్వరం విన్నప్పుడు నాకు భయం వేసింది అన్నాడు. ఒకటి. రెండోది ఏమన్నాడు ఆయన? నేను దిగంబరన అయ్యున్నాను కాబట్టి నేను బయటికి రాలేను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు దిగంబరి అన్న సంగతి ఎవరు చెప్పారు నీకు కదా? సూటి ప్రశ్న. నేను తినకూడదని చెప్పినప్పుడు ఫలములు తిన్నావా అంటే నేను తిన్నా, గాని విషయం ఏంటంటే హవ్వ నాకు ఇస్తే నేను తిన్నా అని చెప్తున్నాడు. ఫస్ట్ లైన్, మొదటి అబద్ధం ఎక్కడ వచ్చింది? ఎక్కడ? ఫస్ట్ ఫ్యామిలీలోనే వచ్చింది. మొదటి తండ్రి ఆదాం గారు చెప్తున్నారు అబద్ధం. ఏం చెప్తున్నారు? ఈమె నాకు ఇచ్చింది నేను తిన్నా. ఆమె అడుగుతున్నాడు, నువ్వు ఎన్ని సంగతి తిన్నానంటే నాకు సర్పం ఇచ్చింది నేను తిన్నా అని చెప్పి. అంటే ఒకరి మీద ఒకరు నేపాలు మోపుతున్నారు తప్ప ఎవరిని సత్యాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకే వాక్యం ఏమంటుందంటే సత్యాన్ని ఒప్పుకోవాలి, నువ్వు క్రియతో సత్యముతో ఉండాలని వాక్యం చెబుతుంది. అంతేనమ్మా? ఇంకేమన్నా వేరే ఉందా? క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. ఎలా ప్రేమించాలంట? క్రియతోను సత్యముతోను. ఇప్పుడు ఆదాము హవ్వను ప్రేమిస్తే చెప్పేవాడు అట్లాగా? ఏదని చెప్పండి? ఏమన్నా క్రైస్తవులారా, ఓ విశ్వాసులారా, ఓ దేవుని సంగమా, నా ప్రియ దైవజనమా, చెప్పబడుతున్న మాట వినాలి. ఇక్కడ సూటిగా మాట్లాడుతున్న విషయం అంటే ఆదాము హవ్వ పని ఎందుకు మోపినాడు? హవ్వ సర్పం పని ఎందుకు మోపింది? ఎందుకు వారు ఒప్పుకోలేకపోయినారు అని అంటే వారు మహిమను కోల్పోయినారు కాబట్టి, వారు దేవుని సన్నిధిని కోల్పోయినారు కాబట్టి, దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరినారు కాబట్టి, కయ్యను వంటి వారు అయిపోయినారు కాబట్టి, దుష్టుని సంబంధి అయిపోయినారు కాబట్టి వారు ఒప్పుకోవట్లేదు, సత్యాన్ని ఒప్పుకోవట్లేదు, సత్యాన్ని ప్రేమించట్లేదు, దేవుని ప్రేమించట్లేదు. దేవుని ప్రేమించిన వారైతే ఏమంటారు తెలుసా? తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పేటువంటి మనస్తత్వం నీ లోపలికి వస్తున్న సంగతి నేను గ్రహించాలి. దిస్ ఇస్ వాట్ యు హావ్ టు లిసన్ అండ్ యు హావ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. వాక్యం చెప్తున్న మాట అదే. మనం నేర్చుకోవాల్సింది నిజమైన వాటిని మనం నేర్చుకోవాలి, కానీ ఆ అభూత కల్పనలో జీవించే జీవితం కాదు మనకు కావాల్సింది. వచ్చి కల్పనమైన వాటిలో కాదు నువ్వు ఉండాల్సింది. ప్రేమ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నిజంలో నువ్వు ఉండాలి. ఎందులో ఉండాలి? ఎందులో ఉండాలి? సత్యములో ఉండాలి, నిజంలో ఉండాలి, ఆయనలో ఉండాలి, ఆయనలో ఉండాలి, ఆయనతో ఉండాలి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రీస్తు మరణంలోనికి పాలుపంపులు పొందినావు. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇది దేవుడి దగ్గర నుంచి కోరుతూ ఉన్న ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తుంది, సత్యాన్ని నువ్వు ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలంట? క్రియను సత్యమును ప్రేమించాలి. అప్పుడు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటావు. కలిగి ఉన్నామని వాక్యం చెప్తుంది. ఎవరి మట్టి వాళ్ళకి ఉండకూడదో చెప్తున్నాడు వాక్యం, ఎవరో ఎలా ఉండాలో చెప్తుంది వాక్యం. కానీ మనం ఏం చేస్తున్నామంటే కల్పితమైనటువంటి అభూత కల్పితమైనటువంటి వాటిల్లోనే మనము నివసిస్తూ ఉన్నాం, జీవిస్తూ ఉంటూ ఉన్నాం, వాటినే ప్రేమిస్తూ ఉన్నాం. అవన్నీ సత్యం కాదని తెలిసినా కూడా వాటిపైనే మన మనసు. ఆ ప్రేమ ఏ ప్రేమ? లోకానుసరణ ప్రేమ ఏదైతే ఉందో అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా గోల్డెన్ జూబ్లీ చేసుకున్నారు. ఏంటి? వైవాహిక జీవితం. కానీ లాభం ఏముందండి? లాభం ఏంటి దీంట్లో? దీంట్లో లాభం ఏంటి? నువ్వు సిల్వర్ జూబ్లీ చేసుకో, గోల్డెన్ జూబ్లీ చేసుకో, కానీ దాంట్లో సత్యమైన నిజమైన ప్రేమ ఉన్నదా లేదా అనేది మనకు కావాలి. ఏం లాభం అని అంటే మనం చేసుకోవడం గొప్ప విషయం కాదు.
ఒక్కరోజైనా కొట్లాడుకోకుండా, ఒక్కరోజైనా తిట్టుకోకుండా, ఒక్కరోజైనా అనుమానం లేకుండా, ఒక్కరోజైనా ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకుండా ఉన్నారా? పోట్లాడుకోకుండా ఉన్నారా? ఏ ఫ్యామిలీ తీసుకున్నా ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా పోరాటమే, ఆరాటమే, కొట్లాటమే, తిట్టుకోవటమే, కొట్టుకోవడమే, లోకానుసారంగా మనుషులు ఎదుట మనము ఒకరినొకరు నిందించుకోవడమే. ఇవన్నీ జరిగినప్పుడు నువ్వు సిల్వర్ చూపేంటి, గోల్డెన్ చూపేంటి, నువ్వు ఎన్ని చేసుకున్నా వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నిలబడ ఇవన్నీ ఉండే ఒక ఆయన తెలుసు, ఆయన పేరు ఎల్జల్. ఆయన పేరు ఇదే ఆంగ్లోనియన్. ఆయన భార్య ఇంట్లో హోల్ అండ్ సోల్ ఆమె కింగ్ ఇంట్లో. ఆయన మాత్రము పాపం మంచోడు, ఆయన చాలా మంచోడు. అయితే ఏదంటే ఆమె కొంచెం కదా గర్భధానం ఎక్కువ ఆమెకి. అయినా కూడా ఆమె ఏ రోజులో కొట్టినట్టు కానీ, ఏ రోజు తిట్టినట్టు కానీ, ఏ రోజు ఒక మాట అన్నట్టు కానీ నాకు తెలియదు. నేను చూసినంత వరకు అయితే 24 hours నేను లేదు అక్కడ. కానీ ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా, ఆయన ఎప్పుడు చేసినా కూడా ఆమెని అలా గౌరవిస్తూ ఉంటాడు అంతే. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆమెను గౌరవిస్తూనే ఉంటాడు, ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆమె అంటే కూడా ఎస్ అంటాడు అంతే, ఇంకేం. ఎందుకంటే ఆయన అడిగాడు, హౌ లైక్ దిస్ బ్రదర్ అని అడిగాడు. ఎలా అని అంటే ఆయన అన్నాడు, బ్రదర్ ఏముంది, ఆమె టెంపర్స్ మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి, ఓకే అంటే అయిపోతుంది కదా. కొట్లాట లేదు అక్కడ, తిట్టుకోవడం లేదు అక్కడ, మనం కొట్లాడవద్దు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ప్లస్ మనం సమాజంలో ఉంటున్నాం. కొట్టుకోవడం, తిట్టుకోవడం అనేది ఎలా ఉంటుంది అని అంటే మన పరువు మనమే తీసుకున్నట్టుగా, మన బట్టలు మనమే విప్పుకున్నట్టుగా ఉంటుంది. అందుకే నాకు అది ఇష్టం లేదు. ఆమె ఉండని ప్రాబ్లం ఏముంది దీంట్లో, నడిపోయింది. ఆమె మంచి పెద్ద ఉద్యోగం ఆయన మళ్ళీ చూస్తే, ఆమెకి ఏ ఉద్యోగం లేదు, చదువు అంత మాత్రమే. అయినా కూడా ఆమెని అంత మర్యాదగా, అంత ప్రేమగా, అంత ఇష్టంగా ఆమెని ప్రేమిస్తూ ఉంటారు. కుటుంబం అంటే ప్రేమించటం, అన్నిటినీ ఓర్చుకోవటం, అన్నిటినీ తట్టుకోవటం, అన్నిటినీ తాలుకోవడం, అన్నిటినీ సహించడం ప్రేమ అంటే. అంతేగాని మరలా ఒక మాట అంటే నీ విలువ ఏమైనా లేదు, ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. క్రియ అనేది ఉండాలి. ఏముండాలి? క్రియ ఉండాలి. ప్రాక్టికల్ లైఫ్ చూపించకపోతే దేర్ విల్ బి నో క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం క్రీస్తు ఉన్నారు అనడానికి ఏంటిది నిదర్శనం అంటే నువ్వు క్షమించటమే, నువ్వు ఫర్గివ్ చేయటమే, ఎక్స్క్యూజ్ చేయటమే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం చూస్తున్నావు. ఒక తాగుబోతు భర్త భార్యని బాగా హింసిస్తూ, వేధిస్తూ, బాధిస్తూ ఉన్నారు. ఇది నిజంగా జరిగిన విషయం. ఎంతగా బాధిస్తున్నాడంటే రోజు తాగి వచ్చామని కొడతాడు. ఆమెనేమో రోజు ప్రార్థనకి వెళ్ళింది, ప్రార్థనకి వెళ్ళినా కొడతాడు ఆయన. ఆయన లేనప్పుడు మేము ప్రార్థనకి వెళ్ళింది, ఇంట్లో ప్రార్థన చేసుకుంది. మంచి విశ్వాసం, గుడికి కూడా వెళ్ళనియాడు చక్కగా. కానీ ఆదివారం నా దొంగచాటుగా గుడికి మాత్రము వెళ్ళి వచ్చిన సంగతి తెలిసినట్టే ఇక ఆమెను బాధిస్తాడు. ఎంతగా బాధిస్తారంటే ఆమె కొట్టిన దెబ్బలు, ఆ బ్లౌజ్ ఇప్పితే ఆ దెబ్బలకి ఆ పొర ఉండదు కదా, అది విచ్చుకుపోయి వచ్చేసి అతుక్కుపోయేంతగా కొడతాడు. దెబ్బల మీద దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఒకనొక దినం ఆమె తనానికి పోయినాడు, కింద పడ్డాడు, కాలు విరిగింది, చెయ్యి కూడా విరిగింది, మూలకు పడినప్పుడు జరిగిన విషయం ఏంటయ్యా అంటే ఆమె చేస్తున్న ప్రార్థన ఏదో తెలుసా అండి? నా భర్తని అయ్యా త్వరగా స్వస్థపరచు, త్వరగా బాగు చేయి అని ప్రార్థన చేస్తాం. ఈయన పడుకొని ఉన్నాడు, తాగి ఉన్నాడు, పడుకున్నాడు. ఎప్పుడో లేచాడు, మేము ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆ ప్రార్థనలో ఏం చేస్తుంది ప్రార్థన అంటే, అయ్యా నా భర్తని బాగు చేయి, అయ్యా నా భర్తను స్వస్థపరచు, తట్టుకోలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు ప్రభువా, దయచేసి నా భర్తని త్వరగా స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉంది. తర్వాత ఇంకోటి ఏమంటుందో తెలుసా? ఆ బిడ్డకి నిజమైన మారు మనసు దయచేయి, నిన్ను ఎరగాలి నాయనా, నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, ఆ బిడ్డ నరకానికి పోకూడదు ప్రభువా. అయ్యా తెలియక అలవాటు అయింది, తెలియక ఎవరో చేశారు, ఎవరో నేర్పించారు, ఎక్కడో నేర్చుకున్నాడు, కానీ ఆయన చాలా మంచోడు, ఆయన మనసు చాలా మంచిది అని ఆమె ప్రార్థన చేస్తా ఉంది. ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, ఆమెకి ఇంకొక ఏడుపు నిలబడతా ఉంది.
ఆమెకు ఇంకొక ఏడుపు వినపడతా ఉంటే ఆమె అనుకుంది, నేనే ఏడుస్తుంటే నాకు వినపడుతుందా, లేక నా గురించి ఇంకెవరైనా ఏడుస్తున్నారా, ఎవరైనా వచ్చి ప్రార్థనలో కూర్చున్నారని ఆమెకి కొంచెం డౌట్ వచ్చింది. అయినా ప్రార్థన చేస్తుంది. ఇంకా ఆ ఏడుపు పెద్దగా అవుతా ఉంది, ఆ వాయిస్ ఇంక్రీజ్ అవుతా ఉంది, ఎక్కిళ్ళకు పడి ఏడుస్తున్నటువంటి వాయిస్ వినపడతా ఉంది. వెంటనే ఆమె భయం వేసింది. ఒకటి కళ్ళు తెరిచింది, చూసాకల్లా ఎవరు ఏడుస్తున్నారు అక్కడ? భర్త ఏడుస్తూ ఉన్నాడు. ఆమె భయపడి త్వరగా పరిగెత్తుకొని వచ్చి అడుగుతుంది, అయ్యా ఎందుకు ఏడుస్తున్నా, ఏమైంది, నొప్పి వేస్తుందా, బాధ వేస్తుందా, నేను ఇప్పుడే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను పదండి అని ఆమె బయటకు వెళ్ళి ఆమె తీసుకుందామని పరిగెత్తున్నా. ఆమె పట్టుకొని ఆయన అంటున్నాడు, అమ్మా నేను ఎంతగానో బాధించాను కదా, ఎంతగానో వేధించాను కదా, నిన్ను భయంకరంగా కొట్టాను కదా, పొండ్లు వచ్చినట్టుగా నీకు నీ యొక్క ఆ పొండులో నుంచి రక్తం కారేటట్టుగా కొడుతూనే వచ్చాను కదా, నా మీద నీకు ద్వేషం లేదా, నా మీద నీకు ప్రేమ, నా మీద నీకు కోపం లేదా, నా మీద నీకు పగ లేదా అని భర్త అడుగుతూ ఉన్నాడు. ఎక్కిలు వాడు ఏడుస్తూ అడుగుతూ ఉన్నాడు. భార్య ఏమంటుందో తెలుసా అండి, అయ్యా ఎవరో కాదు కదా కొట్టింది, నువ్వే కదా కొట్టింది. ఆయన నువ్వు కొట్టలేదయ్యా, నువ్వు కొట్టలేదు, నువ్వు తాగి ఉన్నప్పుడు తెలియక నువ్వు నాకు కొట్టావు తప్ప నిజంగా నువ్వు నాకు కొట్టలేదు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు అని చెప్పగానే ఆయన ఇంకా ఏడవడం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపడ్డాడు. అమ్మ నన్ను క్షమించు. ఎప్పుడు వస్తే అదే ఇది అని బూతులే మాట్లాడే వ్యక్తి అమ్మ అని మాట్లాడటం మొదలు పెట్టాడు. ఏమన్నా అమ్మాయి భార్య ఏమన్నది, అయ్యా నువ్వు తాగిన వైద్యంలో కొట్టావు కానీ నువ్వు నన్ను కొట్టలే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ఎంతో బాగా చూసుకుంటావు నన్ను అని మాట్లాడింది. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటలకు ఆయన కరిగిపోయాడు. నీ ప్రేమ ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తి కరిగిపోయే విధంగా, ఎదుటి వ్యక్తి మారిపోయే విధంగా నీ ప్రార్థన జీవితం, నీ యొక్క మాటలు, ప్రతి మాటలో ప్రేమ కనపడాలి. నేను హింసిస్తున్నా, బాధిస్తున్నా, వేధిస్తున్నా, జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన మారుమనసు పొంది, ఇప్పుడు ఆయన రక్షణ పొంది, ఇప్పుడు ఆయన గొప్ప సేవకుడిగా మారినాడు. ఎలా మారినాడు? గొప్ప సేవకుడిగా మారినాడు. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు కలిసి సేవ చేస్తున్నారు. చక్కని సంఘం స్థాపించారు. ప్రేమ దేవుడు ఇది ఎక్కడో జరగలేదు, మన అడ్డగుట్ట ప్రాంతంలోనే జరిగింది. ఇది సత్యం, ఇది నిజం జరిగినటువంటి సంఘటన. ఈ రోజున గొప్ప సేవకుడిగా మారినాడు. మంచి స్వస్థత వరం కలిగినటువంటి సేవకుడిగా మారినాడు. ఈ రోజు గొప్ప సేవ చేస్తున్నాడు. ఆమె అదే స్థితిలో ఉంది. భార్య అదే ప్రేమ, అదే తగ్గింపు, అదే వినయం. ఆమెనప్పుడేం మారలేదు, ఆమెనప్పుడేం మార్పు కలగలేదు. ప్రేమ చెప్పిట ఈ రోజు వాక్యం చదివిస్తుంది. ఆ ప్రేమ నీలో ఉన్న ప్రేమ ఎదుటి వ్యక్తిని మార్చేయాలి. ఎదుటి వ్యక్తి మారిపోయే విధంగా నీ ప్రేమ ఉండాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఇక్కడ అందుకే మాట చెప్తున్నాడు. ఏమంటున్నా, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ నువ్వు ప్రేమించాలి. క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. సత్యం అంటే ఆయన వాక్యం, వాక్యమే సత్యం. ఆ వాక్యమనే సత్యము, సత్యమనే వాక్యము ఆయనను కలిగి నువ్వు ప్రేమించాలి. ఆయనలో ఉండి నువ్వు ప్రేమించాలి. ఆయనతో ఉండి ప్రేమించాలి. ఆయన నీలో ఉండాలి, నువ్వు ఆయనలో ఉండాలి. ఇది ఆయన కోరుతూ ఉండాలి. ఇంకో మాట చూద్దాం. దయచేసి చూడండి ఒకసారి. 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక 13-14 చదువుదాం. సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ప్రకారము ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడొద్దు. మనము సహోదరులను ప్రేమించుచున్నాం గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఆమేన్, హల్లెలూయా. సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరు ఆశ్చర్యపడొద్దు. లోకం మనం ఎప్పుడు ద్వేషిస్తుంది? ద్వేషించదా? లోకం ఎప్పుడు ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది అని అంటే, ప్రేమ దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తే సత్యంగా ఒప్పుకోదు గనక, నిజాన్ని ఒప్పుకోదు గనక. సత్యము నిజం అంటే పడదు లోకానికి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది. తాత్కాలికమైన వాటికి కోపం వస్తుంది, తాత్కాలికమైన అప్పటి వాటికి ఉండేప్పుడు వాటికే కోపం వస్తుంది, పగలు ఏర్పడుతూ ఉంటాయి. లోకములను ద్వేషిస్తే మనం ఎప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటినాం. ఎక్కడ దాటినాం? ఎర్ర సముద్రము దాటినాము. హల్లెలూయా. ఏ సముద్రం దాటినాం? ఇక్కడ నుంచి అవతలికి దాటినాం. నా ఇశ్రాయేలు ప్రజలైతే మార్గము తెరవబడింది.
వారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినారు. వాక్యం సెలవిస్తా ఉంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే మరణములో నుండి జీవంలోనికి మనం దాటినాము. ఎప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం సహోదరులను ప్రేమించుచున్నాము కనుక. మనం సహోదరుని ప్రేమిస్తే, తోటి వారిని ప్రేమిస్తే మరణంలో నుండి జీవంలోనికి మనం దాటినాము. అద్భుతమైన మాట. అసలు రాత్రి మాట్లాడుతున్న దేవుడు నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. మనం చాలాసార్లు చదువుకోవచ్చు, కానీ సత్యాలు అప్పుడే బయలుపరచబడతాయి. వాక్యం సెలవిస్తా ఉంది కదా. నువ్వు దేవుని సమయాన్ని గడుపు చూడు, ఆయన ప్రేమ తెలుస్తుంది. నువ్వు దేవుని సమయాన్ని గడుపు చూడు, ఆ మాధుర్యం తెలుస్తుంది. నీ దేవుని సమయాన్ని గడుపు చూడు, అమ్మా నీ ప్రేమ ఎంత మధురం. అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తె ఎంత అందంగా ఉంటుందో. అందంగా తయారై రారా ఏం చేస్తున్నావు అని మాట్లాడింది అనుకో, అందం ఉండిద్దా? అందగా తెలియనా? అబ్బా ఎటువంటి ఫేస్ ఒకలాగా పెట్టి అబ్బా ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా తయారైందో, నోరైతే పెంట అని అంటాం కదండి. నీవు అలంకరింపబడినటువంటి దానవు అలంకారంగా మాట్లాడాలి. అలంకరింపబడిన దానవు అలంకారంగా మాట్లాడాలి, అనగా ప్రేమపూర్వకముగా మాట్లాడాలి. నీ మాటలో ప్రేమ కనపడాలి. అమ్మా నీ ప్రేమ ఎంత మధురం అనాలి. నీ దేవుడు నిన్ను అలా పిలవాలి. అయ్యా నీ ప్రేమ ఎంత మధురం అనాలి. అమ్మా నీ ప్రేమ ఎంత మధురం అని దేవుడితో మాట్లాడాలి. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలో ప్రేమ కనపడాలి. క్రియతోనూ సత్యముతోనూ నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. సహోదరులు మనము ఏం చేస్తారంట? ప్రేమిస్తే మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూసారంటే ప్రేమ లేనివాడు ఎక్కడ ఉన్నాడంట? మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే ఒడ్డున నిలిచి ఉన్నాడు. మరణానికి ఒడ్డు అనే మరణం అనే ఒడ్డు పైన నిలిచి ఉన్నాడు. ఎప్పుడు మరణిస్తాడో తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అనే ఒడ్డు పైన నిలిచి వద్దు, దాని నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు సహోదరుని ప్రేమించు, మరణంలో నుండి జీవంలోనికి నువ్వు దాటుతావు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా హెచ్చరికలను పొందుకుంటున్నాము. హల్లెలూయా. లాస్ట్ ఫైనల్ వర్డ్ ఒకటి చూద్దామా? 4వ అధ్యాయం. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని అంటే చాలా చక్కటి మాట. మరొకసారి చదువుతాను. చిన్న పిల్లలారా మనం ఎవరి సంబంధం? ఎవరి సంబంధం? దేవుని సంబంధం. కనుక మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఎవరిని? వారిని. లోకంలో జయించిన, లోకంలో ఉన్న వాటిని మనం జయించి ఉన్నాం. దేవుని సంబంధాలు జయిస్తారు. దేవుని సంబంధాలు కాని వారు జయము అనేది ఉండగల సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అమ్మా నీ ప్రేమ సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. నీ ప్రేమ ఎంత మధురము. ఇచ్చిపుచ్చుకున్న దాంట్లో కాదు ప్రేమ, మాటలోనే ప్రేమ, క్రియలోనే ప్రేమ. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ప్రేమ కనపడాలి. నువ్వు చేసే ప్రతి పనిలో ప్రేమ కనపడాలి. దేవుని ప్రేమ కనపడాలి. ఎదుటి వ్యక్తి చూసినప్పుడు నిజంగా నీ క్రియను మెచ్చుకోవాలి, నీ క్రియను అంగీకరించాలి. నీ క్రియను చూడగానే ఎంత గొప్ప ప్రేమ అని వారు ప్రశంసించే విధంగా నీ ప్రేమ ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భర్త భార్యను తిట్టాడు, ఆఫీస్కి వెళ్ళిపోయాడు. భార్య బాధపడుతుంది, వేదన పడతా ఉంది, దుఃఖపడతా ఉంది, చాలా బాధతో కూర్చుంది. సాయంత్రానికి మంచిగా తయారైంది, సాయంత్రానికి చక్కగా తయారైంది. ఆయనకి ఇష్టమైనటువంటి కొన్ని పదార్థాలు చేసి, ఏమండి వింటున్నారా, చేసి కూర్చుదాని కోసం ఎదురు చూస్తా ఉంది. ఆయన కాస్త 1 అవర్ 1.5 అవర్ లేట్ అయింది. లేట్ అయ్యి ఇంటికి వచ్చాడు. ఆయన ఇంటికి వచ్చి చూసారు కదా, ఈమె చక్కగా తయారై
మంచిగా కూర్చుని అన్ని రండి, తొందరగా మీరు ఫ్రెష్ అయ్యి రండి, మీకోసం నేను పలానా పాయసం చేసిన అని అంటే ఆయన చాలా సంతోషపడ్డాడు. వెళ్ళాడు, ఫ్రెష్ అయ్యాడు. అమ్మ ఇప్పుడే వస్తా అని చెప్పి బయటికి వెళ్ళాడు. బాధతోనే వచ్చాడు ఇంటికి, వేదంతోనే వచ్చాడు ఇంటికి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? దాచిపెట్టిన కారులో పెట్టినటువంటి ఆమె కోసం అని చెప్పి తీసుకొచ్చినటువంటి ఏంటిది ఏదో ఒకటి తీసుకొచ్చాడు. తీసుకొని ఆయన కూడా వచ్చాడు లోపలికి. వచ్చి ఆమె తీసి ఆమె తన చేతిలో పెట్టాడు. పెట్టగానే ఆమె అనేది అండి, నాకు ఇవన్నీ కాదు, మీరు తీసుకొచ్చినా మీరు తీసుకురాకపోయినా మీరు నా భర్త, నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా. కానీ నాకు కావాల్సిందల్లా ఏంటంటే మీ ప్రేమ ఎప్పటికీ నాతో ఉండాలి, మీ ప్రేమ ఎప్పుడు నాకు చూపించాలి. అంతే, ఇక్కడ నేనేమి కోరుకోవట్లేదు. ఏ గిఫ్ట్ నాకు అవసరం లేదండి, మీరే నా గిఫ్ట్. టప 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 కారిపోయాయి ఆయనకి. ఆయన ఎవరన్నా తెలుసా? ఇది కావాలని తీసుకొని రాలేదమ్మా, నేను కూడా నిజంగా ఎలా చెప్పి ఎలా వ్యక్తపరచాలో నాకు అర్థం కాక ఇది తీసుకొచ్చిన తప్ప నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు. ఇది నిజంగా గిఫ్ట్ నీకోసము నేను ఏదో కాంప్రమైజ్ చేద్దామనో లేకపోతే నేను ఏదో ఇంప్రెస్ చేద్దామని నేను తీసుకొని రాలేదు. వ్యక్తపరచాలో తెలియకనే తీసుకొని వచ్చాను. ఇది నువ్వు తీసుకుంటేనే నన్ను ప్రేమించినట్టు, నువ్వు తీసుకుంటే నన్ను క్షమించినట్టు, నువ్వు తీసుకుంటేనే నన్ను పరిగణించేసినట్టు, నన్ను అంగీకరించినట్టు అని ఆయన చెబుతూ ఉంటే ఆయన కళ్ళ నుంచి నీటిపాటు రాగానే భార్య భయంకరంగా ఏడ్చేసింది. చూసారు వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది ఉందా? ద్వేషం ఉందా? అవన్నీ మర్చిపోయింది, బుద్ధంతా మర్చిపోయింది. ఏదో నేను ఆయనకి అయిష్టంగా ప్రవర్తించాలనుకుంటా, అందుకే నన్ను తిట్టాడు, వెళ్ళిపోయాడు. తినకుండా వెళ్ళిపోయిన బాధ ఆమెకి. ఆమె హల్లెలూయా. ఆమె కూడా అంటుంది, ఏదో మీకు ఇష్టమైంది అనేసి నేను ఏదో చూపించాను, నేను కూడా చేయలేదండి, మీకు ఇష్టమని చేశాను, కానీ నాకు కూడా ఎలా చేయాలో నాకు అర్థం కాక. ఒక్కరికి ఒక్కరు ఎంత చక్కటి ప్రేమ ఉందా? ఇది మన మధ్యలో, భార్య భర్తల మధ్యలో కావాల్సింది ఇదే. తిట్టుకున్నా కొట్టుకున్నా సాయంత్రం కన్నా కాదు, గంటలోపు కాదు, 15 నిమిషాల్లో కూడా క్లియర్ అయిపోవాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఎంతగా క్షమించాడో తెలుసా? నువ్వు పాపివై ఉండగానే నీ కొరకాయ లోకానికి వచ్చాడు. నువ్వు పాపంలో ఉండగానే నీ కొరకైన ప్రాణం పెట్టాడు. నువ్వు పాపంలో ఉండగానే నీ కొరకైన రక్తం కార్చిన. నువ్వు పాపంలో ఉండగానే ఆయన తన శరీరాన్ని త్యాగంగా సిలువ పైన ఆయన వేలాడు తీయబడినట్టుగా చూస్తూ ఉంటున్నా. నీ కొరకైన ఉమ్మివేయబడ్డాడు, నీ కొరకైన తులనాపడ్డాడు, నీ కొరకైన సమస్త విధంగా హేళన చేయబడ్డాడు. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తుంటున్నాను. ప్రేమ అంటే ఏమంటే గిఫ్ట్లు కాదు. ఏంటిది చెప్పండి, ఏంటిది ప్రేమ అంటే? ఆయనను ప్రేమించడం, ఆయన క్షమాపణ కలిగి ఉండడం, ఆయన మాటలకు లోబడి ఉండడం, ఆయన మాటకు విధేయత చూపించడమే ప్రేమ తప్ప మరొకటి కాదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిన మట్టుగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.